స్టూడెంట్స్, ఇవి మీకు తెలుసా? ఇవి తెలుసుకుంటే ఎప్పటికీ మీ జీవితంలో మర్చిపోలేనటువంటి సామెతలు, తెలుగు జాతీయాలు. పండుగైనాక అల్లుడొచ్చినట్లు పందికొక్కు తన కిందికే దోసుకుంటుంది. ఇది తెలుగు సామెతలు అన్నమాట. తెలంగాణకు సంబంధించినవి తెలుగు సామెతలు. ఖచ్చితంగా ప్రతి స్టూడెంటు తెలుసుకోవలసిన సామెత, నేర్చుకోవలసినటువంటి సామెత. పందికొక్కు తన కిందికే దోసుకుంటుంది. పండిన చెట్టు మీదనే బండలు పడేది. అంతే కదా, పండిన చెట్టు మీదనే బండలు పడేది. నాయకుడు లేక నాటకం ఆడినట్లు. అంటే నాయకుడు లేకపోతే రాజ్యం ఎలా ఉంటుంది? అలా నాటకం ఆడినట్లుగా ఉంటుంది. ఇది నిజమైన సామెత. నడిచే ఎద్దును పొడిచినట్లు. నడిచే ఎద్దును పొడిచినట్లు అంటే మంచిగా నడుస్తున్నటువంటి సక్రమైన ఎద్దును పొడిస్తే ఎలా ఉంటుంది? అదే నడుస్తా అంటే దాన్నే పొడవడం. ఇది నిజమైన తెలుగు తెలంగాణ సామెత. తెగిన బొక్కెన నూతిల దాకా, తెగిన బొక్కెన నూతిల దాకా పడిపోయింది. తిట్లకు నీవు తిండికి నేను. తిట్లకు ఒకరైతే తిండికి నేను. గొర్రెలు తినేటోడు పోతే బర్రెలు తినేటోడు వచ్చే. గొర్రెలు తినేటోడు పోతే ఏమొచ్చిండు? ఇక బర్రెలను తినేటోడు వచ్చిండు. అదే బర్రెలు తినేటోడు వచ్చే. సంకల పిల్లని పెట్టుకొని అంగడంతా వెతికినట్లు. చుట్టూరా ఏదో ఒక వస్తువు పోయిందని, ఆ వస్తువు పోయిందని అంతటా చూడడం, అంగడంతా వెతికినాం. తీరా చూస్తే సంకలనే పిల్లగాడు ఉంటాడు. పిల్లగాడు పోయిండని అరవడం. ఇదే నిజమైన తెలంగాణ తెలుగు సామెత. తెలుసుకోవలసినటువంటి అవసరమైతే ప్రతి ఒక్క స్టూడెంట్కు ఉంది. ఉండనిస్తే పండ మంచం అడిగినట్లు. అయ్యో పోనీ పాపం ఉండని అని అంటే ఇంకొక మంచం కావాలని వాడు అడిగినట్లు. నిజమైన తెలంగాణకు సంబంధించిన తెలుగు సామెత. మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే ఉస్కో అన్నదట. ఏం చేస్తుండ్రు రాజ్యంలో అంటే మాటలు నేర్చిన కుక్క ఏమంటుంది? ఇక ఉస్కో అంటే ఉస్కో చేద్దాం, ఇక నువ్వెంత అంటే నేనెంత అన్నట్టు తెలంగాణ సామెత. అడుతని నెత్తి బుడతడు కొడితే బుడతడు నెత్తి భూదేవి కొట్టిందట. ఏమైంది? ఒక పేదోడిని నెత్తి ఇంకోడు కొట్టేసిండు. అడుతడి నెత్తి బుడతడు కొడితే బుడతడు నెత్తి భూదేవి కొట్టిందట. ఈ విధంగా తెలంగాణ సామెత. అంటే చిన్నోడిని ఎత్తి పెద్దోడు కొడితే పెద్దోడిని ఎత్తి ఎవరు కొడతారు? దేవుడు కొడతాడు. ఇది అన్నమాట.